ఈనాటి సువిశేషములో యేసు ప్రభు తన శిష్యులు స్వస్థత పరచలేకపోయినా ఒక బాలుని స్వస్థత పరుస్తూ ఉన్నారు. ఆ కుమారుని యొక్క తండ్రి క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి బాధతో ఏడుస్తూ, ప్రభువా, నా కుమారుని మీద కనికరించండి అని వేడుకొని ఉంటున్నాడు. యేసు ఆ తండ్రి యొక్క బాధను చూసి ఆ బాలునికి స్వస్థత పరుస్తూ ఉన్నాడు. అటు తరువాత శిష్యులందరూ కూడా క్రీస్తు చెంతకు వచ్చి, మేము ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు సమాధానం ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీలోని అల్ప విశ్వాసము వలనే మీరు దానిని వెళ్ళగొట్టలేకపోయారు. మీలో విశ్వాసము లేకపోవటం వలనే మీరు దానిని వెళ్ళగొట్టలేకపోయారు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంగా చూసినట్లయితే ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతముతో నీవు ఇక్కడ నుండి తొలగిపోము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును అని ప్రభు పలుకుతున్నాడు. మీకు అసాధ్యమైనది ఏదీను ఉండదని మీతో వక్కానించుచున్నారని ప్రభు పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుల, మన జీవితంలో కూడా ఎన్నో కొండలు ఉంటాయి, ఎన్నో కొండలు కూడా ఉన్నాయి. అవి మన యొక్క సమస్యలు, బాధలు, అనారోగ్యము, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు, మన యొక్క పాపపు అలవాట్లు లేదా మన యొక్క నిరాశలు కూడా కావచ్చును. మన శక్తితో వాటిని అధిగమించలేమని అనిపించే సందర్భాలు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ క్రీస్తు ప్రభు మన బలం మీద కాకుండా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి జీవించండి. సంపూర్ణంగా ఆధారపడి మీరు జీవించమని మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు ఈనాటి పట్టణము ద్వారా. విశ్వాసము అంటే కేవలం దేవుణ్ణి నమ్మటమే మాత్రమే కాదు, ఆయన నా జీవితంలో పని చేస్తున్నాడని, నా బాధలను తన చేతిలోకి తీసుకుంటాడని, సరైన సమయంలో నా చిత్తాన్ని నెరవేరుస్తాడని నమ్మటము. చిన్నదిగా కనిపించే ఆవగింజ పెరిగి ఒక గొప్ప వృక్షములాగా ఎదుగుతుంది. అట్లే చిన్నదైన నిజమైనటువంటి మన యొక్క విశ్వాసము కూడా గొప్ప అద్భుతాలకు మార్గము చూపుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులు యేసుతో ఉన్నప్పటికీ వారి యొక్క విశ్వాసము ఇంకా పరిపక్వము కాలేదు. అందుకే వారు విఫలము అయ్యారు. మనము కూడా ప్రార్థనలో నిర్లక్ష్యం చేసినప్పుడు, దేవునిపైన ఆధారపడకుండా మన యొక్క శక్తిని నమ్ముకున్నప్పుడు ఆత్మీయంగా మనము కూడా బలహీనలము అవుతున్నాము. కానీ ప్రార్థన, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం ద్వారా మన యొక్క విశ్వాసం అనేది బలపడుతూనే ఉంది. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా జీవితంలో కదలని కొండ ఏమైనా ఉందా? నేను నిజముగా దేవునిపైన విశ్వాసముతోటి ఆధారపడి జీవిస్తున్నానా? కష్టాలు వచ్చినప్పుడు భయపడుతున్నానా? లేకపోతే యేసు వైపు మరలి నా కష్టాలను ప్రభు చెంత ఉంచి ఆయన పైన ఆధారపడి జీవిస్తున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంగా చూసినట్లయితే, నీ హృదయపూర్వకంగా ప్రభుని నమ్ముకొనుము, నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడకము. క్రీస్తు ప్రభు మార్కు సువార్తలో 9వ అధ్యాయం 23వ వచనంలో, విశ్వసించు వానికి సమస్తము కూడా సాధ్యమే. దేవుణ్ణి ఎవరైతే పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతోటి విశ్వసిస్తారో వారికి సమస్తము కూడా సాధ్యమే. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ప్రభు పలుకుతున్నారు.
విశ్వాసము అనగా ఆశించిన వాటి యొక్క నిశ్చయము, కనిపించని వాటి యొక్క రుజువు. ఒక చిన్న బాలుడు తన తండ్రి ఇద్దరు కూడా కలిసి ఒక రాయిని కదల్చడానికి ప్రయత్నిస్తున్నారు. చాలాసార్లు ఆ చిన్న బాలుడు ప్రయత్నించాడు. అప్పుడు తండ్రి ఈ విధంగా అడుగుతున్నాడు, నీ శక్తినంతా కూడా నీవు ఉపయోగించావా అన్నప్పుడు ఆ బాలుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు, అవును తండ్రి, నేను నా శక్తి మొత్తాన్ని కూడా ఉపయోగించాను అన్నప్పుడు తండ్రి నవ్వుతూ ఈ విధంగా అంటున్నారు, మరి నన్ను సహాయము అడగలేదే, నాకు సహాయం చేయండి అని నీవు నన్ను అడగలేదే అని అంటున్నాడు. తండ్రి సహాయము చేశాడు. తండ్రి సహాయముతోటి ఆ బాలుడు ఇద్దరు కలిసి కూడా ఆ రాయిని కదిలిచి వేసేశారు, కిందికి ఆ రాయిని నెట్టివేశారు. అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క సహాయము లేకపోతే మన పోరాటాలలో మనము ఎప్పుడు కూడా సాధించలేము. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో దేవుని యొక్క సహాయం ఉంటుందో ప్రతీది కూడా మనము సాధించగలుగుతూ ఉంటాము. ఆ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మనకు ప్రతినిత్యం కూడా సహాయం చేయమని ప్రార్థించుదాము. ప్రభు అయిన యేసయ్య, నా విశ్వాసాన్ని బలపరచుము. సందేహాల కంటే నిన్ను ఎక్కువగా నమ్మే హృదయాన్ని నాకు అనుగ్రహించుము. నా జీవితంలో లేని ప్రతి కొండను నీ కృపతో అధిగమించే ధైర్యాన్ని ప్రసాదించుము. నీవు నాకు తోడుగా ఉంటావనే నమ్మకంతోటి ప్రతినిత్యము ప్రతిరోజు కూడా జీవించే విధముగా నన్ను ఆశీర్వదించమని నాథుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.